హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా విద్యార్థులతో పడవ బోల్తా, పలువురు మృతి, పరిస్థితి విషమం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. శ్రీనగర్ సమీపంలోనే ఉన్న జీలం నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలైతే అయ్యాయి. పలువురు మిస్ అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం నదిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక మంగళవారం ఉదయం 10 నుంచి 12 మంది పాఠశాల విద్యార్థులతో కలిసి బోటు బయలుదేరింది. మార్గం మధ్యలోకి వెళ్లేసరికి వాటర్ ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో బోటు తిరగబడిపోయింది. 4 మరణించినట్లు తెలుస్తుంది. మరో 3కి తీవ్ర గాయాలైతే అయ్యాయి. అయితే పలువురు జాడ కనిపించడం లేదు. అయితే వారి కోసం వెతుకులాట మొదలుపెట్టింది ఎస్డీఆర్ఎస్ టీము. అయితే మృతి చెందిన వారెవరు అనేది తెలియాల్సి ఉంది. అయితే కొద్ది రోజులుగా జమ్మూ కాశ్మీర్లో హిమపాతానికి తోడు భారీ వర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ స్థానిక ప్రజలను అలర్ట్ చేసింది. ఇళ్లలో నుంచి ఎవరు బయటకు రావద్దని హెచ్చరించింది. అయితే వర్షం తగ్గడంతో విద్యార్థులు పాఠశాలకు బయలుదేరారు. ఈ క్రమంలో ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం పెరగడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. చూశారు కంటే మొత్తం మీదుగా జమ్మూ కాశ్మీర్లో ఈ ఘోర ప్రమాదం అయితే జరిగిందండి. ఏదైతే 16 మందితో దాదాపుగా 16-17 మందితో విద్యార్థులు పాఠశాలకు వెళ్తుండగా ఏదైతే పడవ ఒకసారిగా బోల్తా నీటి ప్రవాహంతో ఒకసారిగా మునిగిపోవడంతో దాదాపుగా 6 అయితే చనిపోయారని చెప్తున్నారు. అయితే 10 మందికి తీవ్ర గాయాలైతే అయ్యాయి. అయితే మరికొంతమంది ఆచూకీ కూడా తెలియదని చెప్తున్నారు. ఇదైనప్పటికీ ఇది ఒక ఘోర విషాద సంఘటన అని తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.